Hello everyone, welcome back to my channel Learn with GSP. Thanks for all your continuous support by subscribing to my channel. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే టాపిక్ ఏంటంటే మనకి ఒక వర్క్ చేసిన తర్వాత ఆ వర్క్ మీద మనకి కంటిన్యూస్గా ఇన్కమ్ అంటే ఫర్దర్గా మనము ఏమి చేయకపోయినా ఇన్కమ్ ఎలా జనరేట్ చేస్తుంది అనే కాన్సెప్ట్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. టేక్ అన్ ఎగ్జాంపుల్, సపోజ్ మనము ఒక బిజినెస్ చేయాలంటే ఓకే మనకి ఏమేమి రిసోర్సెస్ కావాలి. సో మనకి ఒక రా మెటీరియల్ కావాలి. సపోజ్ మనం క్లాత్ బిజినెస్ చేయాలనుకుంటే ఆ క్లాత్ కావాలి. ఓకే, సో ఆ క్లాత్ని స్టిచ్ చేయాలి, డిజైన్ చేయాలి. ఓకే, దానికి ఒక షాప్ ఉండాలి. సో ఆ షాప్కి మనం రెంట్ పే చేస్తుంటాము. లైక్ అలానే ఇంకా ఆ షాప్లో వర్కర్స్కి మనం శాలరీస్ పే చేస్తాము. ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యంట ఒక బిజినెస్ చేయాలంటే. అండ్ అది చాలా రిస్క్తో కూడుకున్నది. ప్లస్ మనకి అందులో మనము ప్రాఫిట్ పొందుతామా లాస్ పొందుతామా అనేది ఎవరూ చెప్పలేము. ఓకే, సో అట్లాంటిది అంటే నేనేదో మిమ్మల్ని బిజినెస్ చేయమని చెప్పట్లేదు. సో ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ ఏ ఫ్యాక్టర్. ఓకే, సో ఎట్లా ఉంటుంది అనేది. అదే అలాంటి రిసోర్సెస్ అన్నీ మనకి జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి, ఓకే, మనం ఒక రూపాయి కూడా పెట్టకుండా మన ఒక తెలివితేటల్ని పెట్టి మన క్రియేటివిటీని యూజ్ చేసి అలాంటి బిజినెస్ని మనం ఎలా చేయొచ్చు అంటే బిజినెస్ అంటే బిజినెస్ కాదండి. ఇక్కడ జస్ట్ వాళ్ళు మనకి ఒక ప్లెయిన్ ఓకే రా మెటీరియల్స్ ఇస్తారు. సో దాని మీద మనం చిన్న చిన్న డిజైన్స్ చేయటం, లైక్ ఒక డ్రాయింగ్ కైండ్ ఆఫ్ థింగ్, లేదా ఒక టెక్స్ట్ పెడతాం అంటే లైక్ వెల్కమ్, అలాంటి టెక్స్ట్లు పెడతాం వల్ల మనకి ఎలా ఇన్కమ్ వస్తుంది అనేది మీకు చూపిస్తున్నాను. సో మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. సో ఈరోజు టాపిక్ని మొదలు పెడదాం. సో ఫస్ట్ మనము google.com టైప్ చేయాలి. ఓకే, సో google.com, ఇన్ దాట్ టైప్ అగైన్ టీస్ప్రింగ్. ఓకే, సో టీస్ప్రింగ్లోకి వెళ్ళామంటే టీస్ప్రింగ్ అనేది ఏంటంటే ఒక ఈ కామర్స్ వెబ్సైట్ అండి. ఈ కామర్స్ వెబ్సైట్లో ఏమైందంటే మనము ఏదైతే డిజైన్స్ చేస్తామో ఓకే ఒక మెటీరియల్ మీద అవి వాళ్ళు సెల్ చేసి ఆ వచ్చిన ప్రాఫిట్ మనకి షేర్ చేస్తారనమాట. అంటే ఏం లేదండి, సింపుల్. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే సో వేరే కంపెనీ, బ్రాండెడ్ కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్స్ని అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా కస్టమర్స్కి సెల్ చేస్తారు. టీస్ప్రింగ్ ఏం చేస్తుందంటే వాళ్ళ దగ్గర ఒక రా మెటీరియల్ ఉంటుంది, అంటే ప్లెయిన్ మెటీరియల్. అంటే సపోజ్ ఒక టీషర్ట్ తీసుకున్నారనుకుంటే ఆ టీషర్ట్ ప్లెయిన్ వైట్ మనకి ఇస్తారు. సో దానికి మనము డిజైన్ చేస్తాం అనమాట. ఆ డిజైన్ చేసినందుకు గాను మీకు రాయల్టీ ఇన్కమ్ వస్తుంది, అంటే ఒక కైండ్ ఆఫ్ పేటెంట్ అనమాట. సో ఆ టీషర్ట్ కానీ మగ్స్ కానీ అలా మీకు లోపలికి వెళ్ళా చూపిస్తాను అంతా. సో వాటి వచ్చిన ప్రాఫిట్లో మనకు షేర్ ఇస్తుంటారు అనమాట. నేను ఈ సైట్ని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఇది చాలా జెన్యూన్ సైట్ అండి. శాన్ ఫ్రాన్సిస్కో యుఎస్లో ఉంటుంది ఇది హెడ్ క్వార్టర్స్. ఓకే, 2011 ఇలాంటి వెబ్సైట్స్ మీకు చాలా దొరుకుతాయి మీరు సెర్చ్ చేశారంటే. బట్ వీ డోంట్ నో వెదర్ దే విల్ పే ఆర్ నాట్. బట్ ఈ టీస్ప్రింగ్ అనేది చాలా మంది వర్క్ చేస్తున్నారు, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అనమాట. సో టీస్ప్రింగ్ అని మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ రెండు ఉంటాయి, ఇక్కడ స్టార్ట్ డిజైనింగ్ ఒకటి, లాగిన్ అని ఒకటి. సో మీరు ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇవన్నీ ఎవరో ఒకరు డిజైన్ చేసిన ప్రొడక్ట్స్ ఇవన్నీ. ఓకే, సో ఇక్కడ మీరు అబౌట్ అని కొట్టండి, వాళ్ళ యొక్క కంపెనీ డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. సో ఈ ఎలా ఉంటుంది ఇదంతా ఏంటంటే ఈ కామర్స్ వెబ్సైట్. సో ఎక్కడ వీళ్ళు సెల్ చేస్తారంటే అమెజాన్లో సెల్ చేస్తారు, యూట్యూబ్ ఛానల్లో సెల్ చేస్తారు, ఫేస్బుక్లో సెల్ చేస్తారు, ఓకే వాల్మార్ట్ సెల్ చేస్తారు, గూగుల్లో. సో ఇట్లా చాలా పోర్టల్స్లో వాళ్ళు మనం తయారు చేసిన ప్రొడక్ట్స్ని సెల్ చేసి మనకి వచ్చిన ప్రాఫిట్లో షేర్ ఇస్తారు. ఓకే, సో ఇప్పుడు మనము ఇంకా లేట్ చేయకుండా విల్ గెట్ ఇన్ టు దిస్. ఓకే, సో మీరు ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నారు కాబట్టి గెట్ స్టార్టెడ్ అని కొడితే ఇక్కడ మీకు ఈ ఆప్షన్స్ వస్తాయన్నమాట. లైక్ ఫస్ట్ టైం సైన్ అప్ అవుతున్నట్టయితే మీరు ఈమెయిల్ ఐడి ఇవ్వండి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. రిమెంబర్ ఎవ్రీ టైం మీరు ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ కోసం ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని దాన్ని మాత్రమే ఇవ్వండి, ప్రైమరీ ఈమెయిల్ ఐడి ఇవ్వద్దు, కన్ఫ్యూజ్ అవుతారు. సో ఏది మీకు పార్ట్ టైం ఈమెయిల్ ఐడి ఉంటుందో అది ఇచ్చుకోండి. సో ఇక్కడ మీరు ఆ ప్రాసెస్ ఇచ్చి
ఐఎమ్ నాట్ ఎ రోబోట్ అని సైన్ అప్ అవ్వండి. ఓకే, సైన్ అప్ అవ్వగానే మీకు ఒక యాక్టివేషన్ మెయిల్ వస్తుంది మీరు ఈమెయిల్ ఐడికి. దాన్ని క్లిక్ చేసి మీరు యాక్టివేషన్ చేసుకోండి. సో ఫస్ట్ టైం మీరు లాగిన్ అయినప్పుడు టీస్ప్రింగ్ పోర్టల్లోకి ఇలా ఉంటుందండి వెల్కమ్ స్క్రీన్. దీంట్లో మనము ఇది మెయిన్ ఇక్కడ అన్నీ మనకు ఉంటాయి. లైక్ సో ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం లాగిన్ అయినప్పుడు మన సెట్టింగ్స్ మనం చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ అడ్రస్, ఓకే, సో నేను ఇలా ఇస్తాను. ఓకే, ఇక్కడ చూడండి అడ్రస్ ఇచ్చినప్పుడు మీరు ఏ లొకేషన్ ఇచ్చినప్పుడు ఆ లొకేషన్ అది క్లిక్ హియర్ టు చేంజ్ యువర్ అడ్రస్. సో ఇది తీసుకుంటుంది నాట్ వెరిఫైడ్. ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే యలహంక బెంగళూరు అనేది అది బై డిఫాల్ట్ తీసుకుంటుంది. ఇక్కడ స్టేట్ కర్ణాటక స్టేట్ జిప్ 5600 అని ఇస్తాను, ఇండియా. ఓకే, ఇక్కడ డిఫాల్ట్ టైం జోన్ మీరు ఇండియా కాబట్టి ఇండియా పెట్టుకోండి. ఓకే, సో న్యూఢిల్లీ, సో ఇండియా. డిఫాల్ట్ కరెన్సీ USD, అంతా ఓకే. సో ఇక్కడ ఈమెయిల్ మీరు ఫ్యూచర్లో ఈమెయిల్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈమెయిల్ ఐడి చేంజ్ చేసుకోవచ్చు, పాస్వర్డ్ అలా చేంజ్ చేసుకోవచ్చు, అప్డేట్ అయిన ఈమెయిల్. అండ్ ఇక్కడ చూడండి సెట్ యువర్ పేపాల్ అడ్రస్. మనం వర్క్ చేశాక మనకి మనీ ఎలా వస్తుంది అంటే పేపాల్ అకౌంట్లోకి వస్తుంది అనమాట. సో ఇక్కడ పేపాల్ అకౌంట్ మీద ఏదైతే ఉంటుందో అది ఇవ్వండి. పేపాల్ అకౌంట్ అడ్రస్ ఇస్తే దానిలోకి అప్డేట్ తర్వాతనే మీరు సెట్ చేసుకోవచ్చు, ఇప్పుడే చేసుకోవాలని ఏం లేదు. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇట్లా పబ్లిక్ నేము అట్లా ఇప్పుడు మీరు దీనికి ఏం నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ ఇవ్వండి. ఫోన్ నెంబర్ మీ ఇష్టం అండి, ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు. సో ఇక్కడ అప్డేట్ ఇన్ఫో, అప్డేట్ ఇన్ఫో అనగానే మనకి సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఒక స్టోర్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఇప్పుడు మనం ఇలా ప్రొడక్ట్స్ తయారు చేశాక మనకు ఒక స్టోర్ ఉండాలి. మన పేరు మీద ఒక స్టోర్ ఉంటే మనం అమ్ముకోవటానికి అదంతా క్లియర్గా ఉంటుంది. సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడికి వెళ్ళి సో స్టోర్ ఫ్రెండ్స్ అనే దాంట్లో కొడితే సో ఇక్కడ మీకు వీడియో కూడా చూపిస్తాడు వాడు, మీరు ఒక స్టోర్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు ఓకే అనేది వాడు క్లియర్గా వీడియో చెప్తాడు. దాని బదులు నేను మీకు చూపించేస్తాను ఎలా చేసుకోవచ్చు. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనే మీద క్లిక్ చేయండి. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేమ్ ఒకటి చూస్ చేసుకోమంటున్నాను. నేనేమంటున్నా అంటే GSB స్టోర్స్ అంటున్నా. నా దానికి అలా నేను ఇస్తున్నాను GSB స్టోర్స్ అని. సో మీరు మీ ఇష్టం వచ్చిన పేరు ఇచ్చుకోండి, మీ ఎవరి పేరైనా ఇచ్చుకోవచ్చు మీ ఇష్టం. సో క్రియేట్ స్టోర్ అనగానే మనకి వితిన్ సెకండ్స్లో ఒక స్టోర్ క్రియేట్ అయిపోయింది. చూడండి GSB స్టోర్స్. తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి సో ఇక్కడ చూడండి ఇది మీ URL అనమాట. సో teespringstores.com అనేది ఇది మీ URL. సో ఇది మీరు మీ ఫ్రెండ్స్కి కానీ మీ వెల్విషర్కి కానీ ఎవరికైనా షేర్ చేయొచ్చు. ఈ URLలోకి వెళ్తే నా ప్రొడక్ట్స్ అన్నీ మీకు దొరుకుతాయి, పర్చేజ్ చేయొచ్చు అంటే ఇది ఓకే. దీన్ని నేను సేవ్ చేస్తున్నాను. ఓకే, తర్వాత ఇక్కడ ప్రొడక్ట్స్లో ఏమి ఉండవు ఎందుకంటే మనం ఇంకా ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి. ఓకే, యాడ్ ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు నువ్వేమైనా తయారు చేసావు అనుకోండి దాన్ని నువ్వు ఇక్కడ యాడ్ చేస్తావు. ఓకే, సెట్టింగ్స్ ఇది ఓకే. అండ్ GSB టూర్స్ హెడర్స్. ఓకే, నౌ గో టు డాష్బోర్డ్. సో డాష్బోర్డ్లోకి వచ్చి సో మనము స్టోర్ రెడీ చేసుకున్నాము, ఏ స్టోర్లో మనం అమ్మాలి అని. సో నా స్టోర్ పేరు నేనేం పెట్టుకున్నాను GSB స్టోర్స్ అని. సో ఇక్కడ నేను ఒక ప్రోడక్ట్ తయారు చేయటం మీకు చూపిస్తాను. సపోజ్ ఇప్పుడు స్టార్ట్ డిజైనింగ్ అన్నాను. స్టార్ట్ డిజైనింగ్లోకి వెళ్ళి ఐ వాంట్ టు డిజైన్ ఏ టీషర్ట్ డిజైన్ చేయాలనుకున్నాను అనుకోండి. సపోజ్ ఐ విల్ స్టార్ట్ విత్ దిస్. ఓకే, స్టార్ట్ డిజైనింగ్. ఓకే, సో ఇక్కడ మనం ఏంటి సెల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి క్లిక్ ఆన్ సెల్. సో ఇట్లా వాడు ప్లెయిన్ టీషర్ట్ మీకు ఇస్తాడు. ఓకే, సో ఈ ప్లెయిన్ వైట్ టీషర్ట్ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ ఎన్ని కలర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. నా స్టోర్లో నేను ఒక 4 కలర్స్ పెట్టాలనుకుంటున్నాను. సో 3 అండ్
దిస్ వన్ 4. సో 4 కలర్స్ పెట్టాలనుకుంటున్నాను. సో నేను వైట్ దాని మీద డిజైన్ చేస్తాను ఫస్ట్. ఓకే, సో 4 కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఒక ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో సపోజ్ ఈ ఇమేజ్ యాడ్ చేస్తాను నేను. ఓకే, సో ఇది చూపిస్తుంది, ఇక్కడ గ్రీన్లో చూపిస్తుంది ఇమేజ్ ఈస్ గుడ్ అని. సో ఇట్లా పెట్టామంటే ఇమేజ్ క్వాలిటీ టూ లో అంటుంది. సో ఓకే, చిన్నదే పెట్టుకోండి. సో చిన్నదే పెట్టుకొని దీనికి మీరు ఒక టెక్స్ట్ యాడ్ చేయండి. ఓకే, సో ఏమైనా యాడ్ చేస్తారో మీ ఇష్టం, ఏదైనా యాడ్ చేయొచ్చు. నేను గుడ్ మార్నింగ్ అంటున్నా. ఓకే, గుడ్ మార్నింగ్ అని పెడుతున్నా. సో ఈ టెక్స్ట్ ఫాంట్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు, ఎలాగైనా పెట్టుకోవచ్చు. సో నేను ఇది పెట్టానండి. సో ఇలా పెట్టాను గుడ్ మార్నింగ్ అని. అండ్ కలర్ ఐఎమ్ గివింగ్ దిస్ వన్. సో చాలా సింపుల్. ఇప్పుడు మీరు ప్రివ్యూ చూసుకోండి. సో ఇట్లా ఉంటుంది టీ షర్ట్. ఇది మీరు సింపుల్ డిజైన్ చేశారు. అలా కాదనుకుంటే మీరు ఏ డిజైన్ అని చేసుకోండి, ఏ టెక్స్ట్ అని రాసుకోండి. ఇట్ ఈస్ వెరీ సింపుల్. సో దీన్ని వీడు చెప్తున్న ప్రైస్ ఏంటండి, వీడు అమ్మాలనుకున్న ప్రైస్ యుఎస్లో $25.99. ఓకే, అంటే ఆల్మోస్ట్ $26 అమ్మాలనుకుంటున్నాడు. మీకు ఇచ్చే ప్రాఫిట్ $12. ఓకే, సో $12 అంటే 12 into 74 వేసుకోండి అట్లీస్ట్. సో 800 రూపీస్ వస్తుంది మీరు ఈ సింపుల్ ఈ డిజైన్కి. ఏది యుఎస్లో అమ్మితే వాడు ఒక ప్రోడక్ట్, ఒక చిన్న ఒక శాంపిల్ ప్రోడక్ట్ అమ్మితే. సో ఇట్లా ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ మీ డిజైన్ నచ్చి మీరు తీసుకోవాలనుకున్నారంటే సో యూ విల్ గెట్ లాట్ ఆఫ్ మనీ. ఓకే, ఇక్కడ ఏమన్నా కష్టం ఉందా, జస్ట్ 5 minutes కూడా మీరు స్పెండ్ చేయట్లేదు. ఇదే టీషర్ట్ని మళ్ళీ వీడు యూకేలో, యూరోప్ కంట్రీస్లో అమ్మితే మీకు 8 euros వరకు ఇస్తున్నాడు. అంటే 8 euros అంటే 8 into ఓకే యూరోస్ ఒక 80 రూపీస్ వేసుకున్నా కానీ ఓకే 640 రూపీస్ వస్తుంది పర్ టీషర్ట్. ఓకే, అంత సింపుల్గా ఉంటుంది వర్క్. సో మీరు ఇది ఓకే అనుకున్నారంటే మీరు కంటిన్యూ అనండి. ఓకే, కంటిన్యూ అన్నట్టయితే ఇక్కడ చూడండి ఎన్ని ప్రోడక్ట్స్ మీదకి మీ డిజైన్ వచ్చేస్తుందో. ఓకే, సో ఇవన్నీ కూడా వీటన్నిటి మీద కూడా మీరు మీ ప్రోడక్ట్ని మీరు లాంచ్ చేయొచ్చు అనమాట. మీ ఇష్టం అది. మీరు ఓన్లీ లేదు నేను ఈ టీషర్ట్ వరకే నేను ఈ ప్రోడక్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, మిగతా టీషర్ట్ మీద ఇవ్వదలుచుకోవట్లేదంటే ఓన్లీ మీరు ఆ టీషర్ట్ వరకే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, కంటిన్యూ. ఫ్రమ్ జిఎస్బి స్టోర్స్ అంట నేను. ఓకే, సో దీని గురించి మీరు ఒక డిస్క్రిప్షన్ ఇవ్వండి. సో ఏమని ఇస్తారో మీ ఇష్టం అది. గుడ్ టీ-షర్ట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ విత్ గుడ్ మెటీరియల్, ఏదో ఒకటి మీరు ఇవ్వచ్చు. సో ఇది మీ యూఆర్ఎల్ అనమాట. ఓకే, జిఎస్బి స్టోర్ యూఆర్ఎల్ విజిబిలిటీ అండ్ పబ్లిక్కి విజిబిలిటీ ఉండాలి, ఏ స్టోర్లో పెట్టాలనుకుంటున్నారు. సో పబ్లిష్ లిస్టింగ్ అన్నారంటే సో జనరేటింగ్ ప్రొడక్ట్ ఇమేజెస్ ఫర్ యువర్ లిస్టింగ్, సేవ్ ఆల్ ప్రొడక్ట్ ఇమేజెస్, ప్రిపేరింగ్ యువర్ లిస్టింగ్. సో చూడండి, సో ఇలా మీ ఇప్పుడు అమెజాన్లో మనం చూస్తే ఎలా వస్తుందో అలాగా మీ ప్రోడక్ట్ డిస్ప్లేకి వచ్చేసింది. సో దీన్ని మీరు మీ ఫేస్బుక్ ద్వారా కానీ ఎక్కడైనా మీరు ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు అనమాట. సో అంతే. ఇక్కడ చూడండి రేటు $25. ఇంత మీరు వద్దనుకుంటే దీన్ని మీరు అక్కడే మీరు మోడిఫై చేసుకోవచ్చు అండి. సో సింపుల్గా ఆ రేట్ని మీరు మోడిఫై చేసినప్పుడు ఇట్ విల్ షో యూ. ఓకే, సో అంతా మీకు ప్రాఫిట్ వస్తుంది. ఓకే, డిఫరెంట్ కలర్స్లో కూడా ఇది ప్రింట్ అయింది. సో ఎవరన్నా కొనేటప్పుడు మీకు ఇక్కడికి వచ్చి వాడు చెక్ చేసుకుంటాడు ఏ సైజుల్లో అవైలబుల్ ఉంది. మనము దీంట్లోకి ఇప్పుడు ఇది అయిపోయింది కదా, డిజైనింగ్ అయిపోయింది. సో ఇక్కడ మీరు స్టోర్స్కి వెళ్ళండి. స్టోర్స్కి వెళ్ళినప్పుడు లిస్టింగ్
చూడండి ఇక్కడ ఒక ప్రోడక్ట్ లిస్ట్ అవుతుంది. ఓకే, ఆసమ్ టీషర్ట్స్ ఫ్రమ్ జిఎస్బి స్టోర్స్. ఇక్కడ మీకు ఎన్ని జీరోస్ ఉంటాయి, ఎందుకనంటే మనం ఇంతవరకు ఏం స్టార్ట్ చేయలేదు కాబట్టి. ఓకే, సపోజ్ ఈ ప్రోడక్ట్ కనుక మీకు ఎవరికైనా నచ్చినట్టయితే వాళ్ళు ఇక్కడ ఆర్డర్ చేసుకున్నప్పుడు మీకు ప్రోడక్ట్ ఆర్డర్స్ అని ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో అది వాళ్ళకి రీచ్ అయినాక మీకు అందులో ప్రాఫిట్ ఇస్తాడు. సో $12 అలాగా. మీకు అది ప్రైస్ అనేది మస్ట్ కాదండి, మీకు ఇంకోటి చేసి చూపిస్తాను చూడండి కావాలంటే. సపోజ్ స్టార్ట్ డిజైనింగ్లోకి వెళ్ళి సింపుల్గా ఒక మగ్ తీసుకుందాం, లేకపోతే హ్యాండ్ బ్యాగ్ తీసుకుందాం, ఏదైనా సరే ఇది తీసుకుందాం, లేకపోతే ఐఫోన్ కేస్. ఐఫోన్ చాలామంది తీసుకుంటారు. ఇట్లా ఉంది కదా. సో ఇక్కడ నేను ఐఫోన్ మీద ఒక ఇమేజ్ని వీడిని పెడుతున్నాను. ఓకే, సో ఇన్ని పెట్టాను. సింపుల్, అది ఒక ఇమేజ్ని అప్లోడ్ చేశాను. ఒక టెక్స్ట్ ఏమో బాస్ అని రాస్తున్నా. ఓకే, సో ఇది పెడుతున్నాను. కలర్ వచ్చి ఇలా పెడుతున్నాను. సో ఇది నా డిజైన్. ఓకే, ఈ ఐఫోన్ కేసుని ఎన్ని ప్రోడక్ట్స్కి అమ్ముతున్నాడు చూడండి. ఇప్పుడు $19.99 అమ్ముతున్నాడు. మీరు అంత పెట్టదలుచుకోలేదు అనుకోండి, $10 పెడితే నో ప్రాఫిట్ వస్తుంది. సో $12 పెడితే కూడా నో ప్రాఫిట్ వస్తుంది. సపోజ్ మీరు $15 పెడితే మీకు $2 వస్తుంది పర్ ఐఫోన్ కేస్. ఒక ఐఫోన్ కేస్ మీరు అమ్మితే, వాళ్ళు అమ్మితే మీ డిజైన్కి ఒక $2 వస్తుంది. అట్లా 6Sకి అది. ఓకే, దీనికి కూడా మీరు $15 పెట్టాము, ఇంకో $2 మీ ప్రాఫిట్. దీనికి కూడా $15 పెడుతున్నాను. అట్లా మీరు పెట్టుకోండి. మీకు ఎంత కావాలంటే మీకు అంత ప్రాఫిట్. ఎవరు కొంటాడు $19 $20 కంటే మీరు ఎంత ప్రాఫిట్, మినిమం ప్రాఫిట్ మీరు గెయిన్ చేయదలుచుకుంటున్నారో అంత ప్రాఫిట్. సపోజ్ $14 పెడితే $1 వస్తుంది మీకు ప్రాఫిట్. అట్లా మీరు చెక్ చేసుకోండి. సో ఇది నేను ఇప్పుడు డిస్ప్లే చేయట్లేదు, ఎందుకంటే ఒక ప్రోడక్ట్ ఆల్రెడీ చేశాను కాబట్టి. సో ఇట్లా మీరు ఏదంటే అది ప్రివ్యూ చూసుకోండి ఒకసారి, ఐఫోన్ కేసు ఎలా ఉంటుంది మీది. సో ఇలా వస్తుంది వాడికి ఐఫోన్ కేసు బాస్ అని. చాలామందికి ఇలా నచ్చుతాయి ఈ సింపుల్ డిజైన్స్. సో ఇక్కడ అనలిటిక్స్కి వెళ్ళారంటే, సో ఇవి మీకు మీకు కొన్ని ప్రొడక్ట్స్ మీరు సెల్ చేసినట్టయితే, మీ ప్రొడక్ట్స్ ఎవరైనా సెల్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏమీ చేయట్లేదండి, మీరు డిజైన్ చేస్తున్నారు అంతే. ఓకే, మిగతా వర్క్ అంతా టీస్ప్రింగ్ చేసుకుంటుంది. ఓకే, సో దాన్ని ఎలాగా అమ్మాలి అదంతా వాళ్ళ ఇష్టము. మీరు కూడా ఏంటంటే మీరు ప్రమోట్ చేసుకోవచ్చు మీ ప్రోడక్ట్స్ని. ఓకే, సో ఇక్కడ మీకు ఒక సర్టెన్ పీరియడ్ అయినాక చూపిస్తాను అన్నమాట గ్రాఫ్. మీరు July 13th ఎన్ని అమ్మారు, లేకపోతే August 7th August 8th ఎన్ని అమ్మారు, ప్రాఫిట్స్ ఎంత, ఇట్లా ఇది ఒక బార్ చార్ట్, పై చార్ట్ జనరేట్ చేస్తుంది. ఓకే, సో ఇట్లా పేఅవుట్స్కి వెళ్ళారంటే మీకు ఇంకా మనకేం లేదు కాబట్టి ఇదేం చూపించలేదు. సో ప్రమోషన్స్కి వెళ్ళారంటే వాళ్ళు వీడియోస్ చూపిస్తారు. మీ మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చుంటారో వాటికి కొన్ని ప్రమోషనల్ వీడియోస్ పంపిస్తుంటారు వాళ్ళు, ఎలాగా మీరు మీ వర్క్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మీకు శాంపుల్ వర్క్ చూపించాను, ఒక టీషర్ట్ ఎలా డిజైన్ చేయాలి, ఒక మగ్ని ఎలా డిజైన్ చేయాలని. అట్లాగే వాళ్ళకి రెగ్యులర్గా మీకు అప్డేట్స్ పంపిస్తుంటారు. సో అవన్నీ మీరు చూస్తుంటే మీరు చాలా సింపుల్గా వర్క్ చేసుకొని మీరు ఇన్కమ్ని జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.